వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హైదరాబాద్ వేదికగా జరిగిన గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల ఫంక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే సమయంలో చేరుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గెస్ట్లను అందరినీ పలకరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోలు బాలకృష్ణ, అల్లు అర్జున్లను చూసి హక్ చేసుకుని అభినందనలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పుష్ప 2 రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ విషయంలో అనేక ప్రచారాలు వచ్చాయి. ఈ హక్తో ఇప్పుడు ఇలాంటి కథనాలు ప్రచారాలకు బ్రేక్ పడినట్లుగా భావించవచ్చు. పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సీఎం రేవంత్ టార్గెట్ చేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవంలో ఇద్దరు సంతోషంగా మాట్లాడుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మరీ ఆలింగనం చేసుకోవడంతో ఈ వార్తలన్నిటికీ ఫుల్ స్టాప్ పడినట్లయింది. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్ టు పుష్ప గారు. పుష్ప నీ అవ్వ తగ్గేదెల్లే. ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక డైలాగ్ ఓకే, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గుంట గంగమ్మ తల్లి జాతరలో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అస్సలు తెగ్గేదేలే.